రైట్ సార్. చూడండి, మరి 8th క్లాస్లో ఉండేటువంటి మరి ఒక పాఠ్యాంశము న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అనే పాఠ్యాంశము 8వ తరగతి టెక్స్ట్ పుస్తకంలో పొందుపరిచినట్టు సార్. 8th క్లాస్ బుక్లో పొందుపరిచినట్టు సార్ న్యాయ వ్యవస్థ. ఇటువంటి న్యాయ వ్యవస్థ న్యాయాన్ని అందించటం జరుగుతుంది, వివాదాలను పరిష్కరిస్తుంది, న్యాయ సమీక్షను చేయటం జరుగుతుంది. ఇటువంటి న్యాయ వ్యవస్థ సమన్యాయ పాలన సక్రమంగా అమలయ్యేటట్లు చూసేటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది న్యాయ వ్యవస్థ. మరి ఇటువంటి న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి మొదటిసారిగా బెట్టుపడేటువంటి స్కోప్ ఉండేటువంటి నోట్ కీవర్డ్స్ను ఒకసారి గమనిద్దాం సార్. న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ 3 స్థాయిలలో పనిచేస్తుంది. న్యాయ వ్యవస్థ 3 స్థాయిల్లో పనిచేస్తుంది. 1 సుప్రీంకోర్టు, 2 హైకోర్టు, 3 ఆధీన కోర్టులు. ఆధీన కోర్టులు అని 3 స్థాయిలలో న్యాయ వ్యవస్థ పనిచేయటం జరుగుతుంది. ఈ న్యాయ వ్యవస్థ పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. న్యాయ వ్యవస్థ పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆధీన కోర్టులు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆధీన కోర్టులు అని 3 స్థాయిలలో ఉండే కోర్టులు పిరమిడ్ ఆకృతిని పోలి ఉండటం జరుగుతుంది. పిరమిడ్ ఆకృతిని పోలి ఉంటుంది. ఇటువంటి న్యాయ వ్యవస్థ వివాదాలను పరిష్కరిస్తుంది మరియు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టాలను నిర్ణయాలను వ్యాఖ్యానిస్తుంది. చట్టాలను నిర్ణయాలను వ్యాఖ్యానించటం జరుగుతుంది. మరి ఇటువంటి ఈ న్యాయ వ్యవస్థలో మనకి కొన్ని రకాల కేసుల యొక్క వివరాలను పొందుపరిచినట్టు సార్. కేసులను పొందుపరిచినాడు, తెలుసుకుందాం సార్. సుప్రీంకోర్టు అంటే ఏమిటి, హైకోర్టు అంటే ఏమిటి, వివాదాలను ఏ విధంగా పరిష్కరిస్తుంది, న్యాయ సమీక్షను ఏ విధంగా కలిగి ఉంటుంది, చట్టాల నిర్ణయాలను ఏ విధంగా వ్యాఖ్యానిస్తుంది అనేటువంటి అంశాలను కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కొన్ని రకాలైనటువంటి కేసులు ఇచ్చినాడు. ఆ కేసులు కూడా మన ఎస్జిటి పిల్లలకు నేరుగా బిట్టుపడేటువంటి ఆస్కారం ఉన్నది. ఆ కేసులను ఒకసారి పరిష్కరించుకుందాం సార్. పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేసు 1996వ సంవత్సరంలో వచ్చింది సార్. 2వ కేసు వీధి వ్యాపారుల చట్టం 2014. 3వది వోల్గా టెల్లీస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు 1985. 4వ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వము వర్సెస్ లక్ష్మణ్ కుమార్ కేసు 1985వ సంవత్సరంలో 1985వ సంవత్సరంలోనే ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ కేసు కూడా వచ్చింది సార్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మీరట్ పట్టణము హసీంపురా అనే ప్రాంతంలో 1987వ సంవత్సరంలో మే 22వ తేదీన
43 మందిని హత్య చేయటం జరిగింది. 43 మందిని హత్య చేయటం జరిగింది. 6వది వరకట్న నిషేధ చట్టం 1961లో భాగంగా మహిళా సమాఖ్య సంఘాలు వరకట్న నిషేధ చట్టానికి వ్యతిరేకంగా అనేక నిరసనలు కూడా చేయటం జరిగింది. చూడండి సార్, 1వ కేసు పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసు 1996లో వచ్చింది. 2వది వీధి వ్యాపారుల చట్టం 2014లో వచ్చింది. 3వది వోల్గా టెలిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ తీర్పు 1985లో వచ్చింది. 4వది ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లక్ష్మణ్ కుమార్ కేసు 1985లో వచ్చింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రము మీరట్ పట్టణము హసింపురాలో 1987 మే 22వ తేదీన 43 మంది ముస్లింలను చంపివేయటం జరిగింది. 6వది వరకట్న నిషేధ చట్టం 1961లో రావటం జరిగింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ మహిళా సమాఖ్య సంఘాలు ఉద్యమాలు కూడా చేయటం జరిగింది. ఇది మనకిచ్చినటువంటి న్యాయ వ్యవస్థలో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు. బిట్టు నేరుగా పడటానికి కూడా ఆస్కారం కలిగి ఉంది. మరి ఇక్కడ ఒక్కొక్కమైనటువంటి కేసు గురించి వివరించుకుంటూ సమాచారాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్దాం సార్. చూడండి సార్, న్యాయ వ్యవస్థ ఎన్ని స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకున్నాం సార్. 3 స్థాయిలలో పనిచేస్తుంది. 3 స్థాయిలో. 1వది ఏం చెప్పుకున్నాం సార్? సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆధీన కోర్టులు. 3 స్థాయిలు అన్నాము. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆధీన కోర్టులు అని 3 స్థాయిలలో పనిచేస్తుంది అని చెప్పుకుంటున్నాం సార్. అందులో మనం సుప్రీంకోర్టు, హైకోర్టు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సార్. మనం ఆల్రెడీ న్యాయ వ్యవస్థ ఏ ఆకృతిని పోలి ఉంది సార్ అంటే పిరమిడ్ ఆకృతిని పోలి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకున్నాం సార్. ఆల్రెడీ మనము 6th క్లాస్ను మీరు గమనించినట్లయితే ప్రభుత్వము అనేటువంటి చాప్టర్ దగ్గర మనం 3 శాఖలు లేదా 3 అంగాలను 3 అంగాలుగా విభజించవచ్చు అని తెలుసుకున్నాం సార్. మరి 3 శాఖలు 3 అంగాలుగా వేటిని విభజించుకున్నాం సార్ అంటే 1 శాసన నిర్మాణ శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. ఈ శాసన నిర్మాణ శాఖ శాసన నిర్మాణ శాఖ చట్టాలను తయారు చేస్తే, కార్యనిర్వహణ శాఖ చట్టాలను అమలు చేస్తే, న్యాయశాఖ చట్టాలను లేదా నిర్ణయాలను వ్యాఖ్యానించటం జరిగినది. చట్టాలను వ్యాఖ్యానించే శాఖ ఏది సార్ అంటే న్యాయశాఖ అనేటువంటి ఆప్షన్ను సరైన సమాధానంగా గుర్తించాలి. అందుకే 3 స్థాయిలలో ఉండేటువంటి న్యాయశాఖ ముఖ్యమైన శాఖ అని, ఇది 3వ అంగంగా పరిగణించబడుతుందని, ఇది చట్టాలను నిర్ణయాలను వ్యాఖ్యానించబడుతుంది అని చెప్పటం జరుగుతుంది. వ్యాఖ్యానిస్తుంది అని చెప్పటం జరుగుతుంది. అందులో మొదటిది సుప్రీంకోర్టు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు సార్ అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం
1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము దేశంలో సుప్రీంకోర్టును 1774వ సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేశారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము 1774వ సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేశారు మొదటి సుప్రీంకోర్టును. మరి కలకత్తాలో ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఈ సుప్రీంకోర్టు మొదటిసారిగా కలకత్తాలో ఏర్పడినప్పుడు సర్ ఎలిజా ఇంపే అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఉండటం జరిగింది అని చెప్పుకుంటున్నాం. తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ వారు ఆమోదించటం జరిగింది. ఈ చట్టం ప్రకారము 1937 నుంచి 1949 వరకు ఫెడరల్ కోర్టుగా పనిచేసింది. 1937 నుంచి 1949 సంవత్సరం వరకు 1935 యాక్ట్ ప్రకారము ఫెడరల్ కోర్టుగా పనిచేసింది. తర్వాత భారత రాజ్యాంగ అమలును ఉద్దేశించి 1950 జనవరి 26వ తేదీన సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. 1950 జనవరి 26వ తేదీన సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ చట్టం ప్రకారము సుప్రీంకోర్టును 1950 జనవరి 28వ తేదీన ఏర్పాటు చేయటం జరిగింది. అయితే మొదటిసారి సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు దాని కార్యకలాపాలను ఎక్కడ నిర్వహించింది సార్ అంటే పార్లమెంటు హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ నందే తమ పనిని కూడా ప్రారంభించటం జరిగింది సుప్రీంకోర్టు. మరి ఈ సుప్రీంకోర్టు ఎచ్చట ఏర్పాటు చేశారు సార్ అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరి న్యూఢిల్లీలోని ముద్రా రోడ్డుకు ఎప్పుడు మార్చారు సార్ అంటే 1958వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని ముద్రా రోడ్డుకు ఎప్పుడు మార్చారు సార్ అంటే 1958వ సంవత్సరంలో ముద్రా రోడ్డుకు మార్చటం జరిగినది. మరి ఫెడరల్ కోర్టు యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క అంటే న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు మొదటి ప్రధాన న్యాయమూర్తి, జాగ్రత్త గమనించండి సార్, ఫెడరల్ కోర్టు యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి, న్యూఢిల్లీలో ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా. ఇది మనకు 8వ తరగతి టెక్స్ట్ పుస్తకంలో ఇచ్చినటువంటి సమాచారం సార్. ఇంకొకసారి రివ్యూ చేస్తాను, దాన్ని కొంచెం జాగ్రత్తగా కీవర్డ్స్ నోట్ చేసుకోండి సార్. సుప్రీంకోర్టు అంటున్నాను. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది? సుప్రీంకోర్టు. ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు ఏర్పడింది? 1973. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారో? కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారో? 1774. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 1935.
ఫెడరల్ కోర్టు ఎప్పటి వరకు ఎప్పుడు పనిచేసింది? 1937 నుంచి 49 వరకు పనిచేసింది. భారత రాజ్యాంగ అమలును ఉద్దేశించి సుప్రీంకోర్టుని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 26. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 జనవరి 28. మరి సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు న్యూఢిల్లీలోని ఎక్కడ తన విధులను కార్యక్రమాన్ని నిర్వహించింది? పార్లమెంట్ హౌస్లో. పార్లమెంట్ హౌస్లోని ఏ భవనాల్లో పని ప్రారంభించింది? ఛాంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఎచ్చట కలదు? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఏర్పడినప్పుడు సుప్రీంకోర్టు ముద్రా రోడ్డుకు ఎప్పుడు మార్చారు? 1958. ఫెడరల్ కోర్టు యొక్క చివరి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్? హెచ్జే కానియా. హెచ్జే కానియా. ఇది మనకిచ్చినటువంటి సుప్రీంకోర్టు గురించి ఇచ్చినటువంటి సమాచారం. తర్వాత హైకోర్టు గురించి తెలుసుకుందాం సార్. హైకోర్టు రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము హైకోర్టు. రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము హైకోర్టు. దీనిని 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారము 1862వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి 1862వ సంవత్సరంలో మొదటి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు సార్? కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఒకటేసారి 1862వ సంవత్సరంలోనే 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1 కలకత్తా, 2 మద్రాస్, 3 బొంబాయి. 1862వ సంవత్సరంలోని కలకత్తా, మద్రాస్, బొంబాయి రాష్ట్రాలలో ఒకటేసారి 3 హైకోర్టులను 1862వ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది. 1862వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తర్వాత 1866వ సంవత్సరంలో అలహాబాదు కోర్టుని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1966వ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఢిల్లీ హైకోర్టును కూడా 1966వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టు కొనసాగవచ్చు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు కలిగి ఉంటుందని, కొన్ని సందర్భాలలో 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఒకే హైకోర్టును కలిగి ఉంటుంది అని చెప్పటం జరుగుతుంది. మరి అటువంటి ఉమ్మడి హైకోర్టు ఏ రాష్ట్రాలకు కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం సార్. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా చండీగఢ్ కలదు. ఉమ్మడి హైకోర్టుగా చండీగఢ్ కలదు. నెక్స్ట్ 4 ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు గౌహతి కలదు. చూడండి సార్, పంజాబ్, హర్యానాకు చండీగఢ్ అని, 4 ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం రాష్ట్రాలకు గౌహతి ఉమ్మడి హైకోర్టు కలదు.
గౌహతి ఉమ్మడి హైకోర్టు కలదు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు కలవు సార్ అంటే 25 హైకోర్టులు కలవు. ప్రస్తుతం భారతదేశంలో హైకోర్టుల సంఖ్య ఎంత సార్ అంటే 25. మరి ఈ 25వ హైకోర్టుగా ఏది ఏర్పడింది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి అనేటువంటి పట్టణంలో 25వ హైకోర్టును ఏర్పాటు చేశారు. మరి ఈ 25వ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి అనేటువంటి పట్టణంలో 25వ హైకోర్టును ఏర్పాటు చేయటం జరిగినది. ఇది మనకు హైకోర్టు యొక్క సమాచారాన్ని న్యాయ వ్యవస్థ అనేటువంటి పాఠ్యాంశంలో ఇవ్వటం జరుగుతుంది. చూడండి సార్, హైకోర్టు అంటున్నాము. రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏది? హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? భారత కౌన్సిల్ చట్టం. భారత కౌన్సిల్ చట్టం ఏ సంవత్సరం వచ్చింది ఏర్పాటు చేశారు? 1821. ఈ చట్టం ప్రకారం హైకోర్టును ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1862. ఏర్పడినప్పుడు మొదటి హైకోర్టు దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తా. 1862 సంవత్సరంలోనే ఎన్ని హైకోర్టులు ఏర్పాటు చేశారు? 3 హైకోర్టులు, కలకత్తా, మద్రాస్, బొంబాయి. 1866 అలహాబాద్ హైకోర్టు. 1966 ఢిల్లీ హైకోర్టు. సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు కూడా ఉమ్మడి హైకోర్టు కొనసాగుతుంది. ఆ రాష్ట్రాలు ఏవి? హర్యానా, పంజాబ్ రాష్ట్రానికి చండీగఢ్, 4 ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు గౌహతి కోర్టు. మరి ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి సార్ అంటే 25. 25వ హైకోర్టు ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అమరావతి పట్టణంలో 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన హైకోర్టును ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇంకొంచెం ఆల్రెడీ మనం 10వ తరగతి టెక్స్ట్ పుస్తకంలోకి కొంచెం వెళ్ళినట్లయితే ఆంధ్ర రాష్ట్రము 1953లో ఏర్పాటు కావటం జరిగింది అని తెలుసుకున్నాం. 1953లో ఏర్పాటు కావటం జరిగింది అని తెలుసుకుంటున్నాం సార్. 1953లో ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు కావటం జరిగింది అని చెప్పుకుంటున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావటానికి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి 58 రోజుల కాలం పాటు ఉపవాస నిరాహార దీక్ష చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 డిసెంబర్ 15వ తేదీన నిరాహార దీక్ష చేసి మద్రాసు రాష్ట్రంలోని బొలుసు సాంబమూర్తి ఇంటి నివాసంలో ఉపవాస నిరాహార దీక్ష చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు మరణించటం జరిగింది. మరణించిన తర్వాత 1953వ సంవత్సరంలో ఎస్ఆర్సి సంఘాన్ని ఏర్పాటు చేశారు. 53 ఆగస్టు నెలలో ఎస్ఆర్సిని ఏర్పాటు చేశారు. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎస్ఆర్సిలో 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. 1 ఫజల్ అలీ, 2 కేఎం పనీకర్, 3 హృదయానాథ్ కుంజ్రు అనేటువంటి 3 సభ్యులతో కూడిన కమిటీ వచ్చింది. ఈ కమిటీ ప్రకారము 1953లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎస్ఆర్సి కమిటీ మరి ఒక నివేదికను కూడా ఇచ్చింది సార్. మరి ఏ నివేదికను ఇచ్చింది సార్? ఈ ఎస్ఆర్సి సంఘము తెలుగు, తమిళ్ భాషలను పరిగణలోనికి తీసుకుంది. మరి వేటిని పరిగణలోకి తీసుకోలేదు సార్ అంటే గోండి, సంతాలి, ఒరావన్ వంటి భాషలను పరిగణలోకి తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ చట్టం ప్రకారము
1953వ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలును, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు కావలసినటువంటి బిట్టు ఏది సార్ అంటే, మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం 2019 జనవరి 1వ తేదీన 25వ హైకోర్టుగా ఏర్పాటైందని చెప్పుకుంటున్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1954 జూలై నెలలో ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆంధ్ర రాష్ట్రము ముచ్చటగా 3 సంవత్సరాలు గడిచిందో లేదో 53 నుంచి 1956 ఫిబ్రవరి 20వ తేదీన పెద్ద మనసుల ఒప్పందం కుదిరింది. ఈ పెద్ద మనసుల ఒప్పందంలో ఏపీకి చెందిన 9, తెలంగాణకు చెందినటువంటి 9, మొత్తము 8 మంది కలిసి సంతకాలు తీసుకున్నారు. 8 మంది కలిసి సంతకాలు చేసుకున్నారు. సంతకాలు చేసిన తర్వాత 1956వ సంవత్సరంలో కర్నూలులో ఉండేటువంటి రాజధానిని తీసుకొని హైదరాబాదులో పెట్టుకున్నారు. గుంటూరులో ఉండేటువంటి హైకోర్టును కూడా హైదరాబాదులోనే ఏర్పాటు చేశారు. సరిగ్గా 2014వ సంవత్సరంలో పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది. 371D నిబంధన ప్రకారం విడిపోయింది. విడిపోయిన తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారము 2019 జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి అనే పట్టణంలో హైకోర్టును 25వ హైకోర్టును ఏర్పాటు చేయటం జరిగినది. 25వ హైకోర్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి అనే పట్టణంలో ఏర్పాటు చేశారు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే ఏం ఆన్సర్ పెట్టాలి సార్? 25 అనేటువంటి ఆప్షన్ను సరైన సమాధానంగా పెట్టాలి సార్. ఇది మనకిచ్చినటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి ఇచ్చినటువంటి సమాచారం. తర్వాత జిల్లా కోర్టు అంటున్నాం. జిల్లా కోర్టుని మెజిస్ట్రేట్ కోర్టు అని, జ్యుడిషియల్ సెషన్ కోర్టు అని, సబార్డినేట్ కోర్టు అని వివిధ రకాల పేర్లతో పిలవటం జరుగుతుంది. తర్వాత మరి హైకోర్టు, సుప్రీంకోర్టు తర్వాత ఇచ్చినటువంటి మరి ఒక చిన్న బిట్ ఉంది సార్, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలో ఏర్పాటు చేయటం జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నెదర్లాండ్లోని ది హేగ్ అనే నగరంలో ఏర్పాటు చేయటం జరిగినది. ఇది మనకిచ్చినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆధీన కోర్టు, అంతర్జాతీయ న్యాయస్థానం. మరి నెక్స్ట్ ఒక్కొక్క ఆల్రెడీ కేసులు చెప్పుకున్నాము. ఒక్కొక్క కేసు గురించి వివరాలను గురించి తెలుసుకుందాం సార్. ఒకటవ కేసు పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 1996. చూడండి సార్, పశ్చిమ బెంగాల్ ఖేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేసు ఎప్పుడొచ్చింది సార్ అంటే 1996వ సంవత్సరంలో వచ్చింది. ఏమిటి సార్ ఈ యొక్క కేసు యొక్క ముఖ్యమైనటువంటి వివరణ అంటే ఆర్టికల్ 21లో భాగంగా వచ్చినటువంటి కేసు. ఆర్టికల్ 21 దేని గురించి చెబుతుంది సార్ అంటే జీవించే హక్కు గురించి చెబుతుంది. జీవించే హక్కు గురించి
ఆర్టికల్ 21 చెబుతుంది సార్. ఆర్టికల్ 21 ఎమర్జెన్సీ పీరియడ్ సమయంలో కూడా ఆర్టికల్ 21 రద్దు కాదు. 21 కాదు సార్, 20 కూడా రద్దు కాదు. కానీ ఇక్కడ ఆర్టికల్ 21 గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆర్టికల్ 21 రద్దు కాదు అని చెబుతున్నాను సార్. మరి ఏనండి సార్, పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేసు 1996వ సంవత్సరంలో వచ్చింది సార్. ఇక్కడ హకీం షేక్ అనేటువంటి ఒక వ్యవసాయ కూలీ రైలులో ప్రయాణించేటప్పుడు రైల్లో ప్రయాణిస్తుండగా కాలు జారి కింద పడ్డాడు. అతనికి జారి కింద పడటంతో గాయమైంది. రైల్లో జారి పడటం చేత గాయమైంది. ఇతను ఈ గాయాన్ని నయం చేసుకోవటం కోసము దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ను ఆశ్రయించడంతో హకీం షేక్ అనేటువంటి ఈ వ్యవసాయ కూలీకి ఆసుపత్రి వాళ్ళు చికిత్స చేయటానికి నిరాకరించారు. హాస్పిటల్ వాళ్ళు చికిత్స చేయటానికి నిరాకరించారు. ఈ చికిత్సను చేయడానికి నిరాకరించడంతో హకీం షేక్ అనేటువంటి ఒక వ్యవసాయ కూలీ పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి నేతృత్వ సమితిలో భాగంగా ఇతను ఆర్టికల్ 21 ప్రకారము జీవించే హక్కులో భాగంగా ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉన్నదని పేర్కొనింది. జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యమైనటువంటి హక్కును కూడా కలిగి ఉన్నదని పేర్కొనబడటం జరిగినది. ఇతను ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పైన కేసు విధించటంతో ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే హాస్పిటల్ వాళ్ళు ఎమర్జెన్సీ సమయంలో ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారో మార్గసూచి బ్లూ ప్రింట్తో సహా రావాలని అన్ని హాస్పిటల్ వాళ్లకు ఆదేశించటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఇక్కడ ఈ యొక్క హకీం షేక్ అనేటువంటి వ్యక్తికి అతనికి నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా కోరినది. చూడండి సార్, పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కేసు ఎప్పుడు వచ్చింది సార్? 1996. ఏ వ్యక్తికి అక్కడ రైల్లో నుంచి కింద పడ్డాడు సార్? హకీం షేక్. ఎవరు నిరాకరించటం చేత హాస్పిటల్ వాళ్ళు ఆర్టికల్ 21లో భాగంగా ఆరోగ్య హక్కును కూడా ఇమిడి ఉన్నది సుప్రీంకోర్టు పేర్కొనింది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి విధి విధానాలను అనుసరిస్తున్నారో దేనితో రావాలని పేర్కొంది? మార్గసూచి లేదా బ్లూ ప్రింట్తో రావాలని సూచించటం జరిగింది. ఆర్టికల్ 21 జీవించే హక్కును చెబుతుంది. ఈ జీవించే హక్కు అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రద్దు కాదు. ఇది మనకిచ్చినటువంటి పశ్చిమ బెంగాల్ కేత్ మజ్దూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క కేసు.